అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పులుల సంరక్షణతో పాటు అడవుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించే లక్ష్యంతో అటవీశాఖ అధికారులు, పూర్వ విద్యార్థులు సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని మహాలక్ష్మివాడ ప్రభుత్వ పాఠశాలలో శిశు మందిర్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం, గురు పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారులు హాజరై విద్యార్థులకు అడవుల పెంపకం, పులుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. పెద్ద పులులు నివసించే ప్రాంతాల్లో అడవులు దట్టంగా ఉండడమే కాకుండా పచ్చదనంతో కలకలలాడుతూ జీవ వైవిధ్యానికి నిలయాలుగా ఉంటాయని అధికారులు వివరించారు. అంతరించిపోతున్న పులి జాతిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవులు రక్షితంగా ఉంటేనే పర్యావరణ సమతుల్యత కొనసాగుతుందని విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఎస్ఎస్సి విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించినట్లే ఈ సంవత్సరము ఇంకొక కార్యక్రమాన్ని తీసుకున్నారు. చెట్లను నాటడం అంటే మొక్కల్ని నాటడం అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి ఆ 1992, 1993 ఎస్ఎస్సి బ్యాచ్ వారికి కూడా మా ఉపాధ్యాయ బృందం తరపున, విద్యార్థులందరి తరపున కూడా కృతజ్ఞత. మరి మీ అందరికీ తెలిసింది ఏంటంటే వృక్షో రక్షతి రక్షత అని అన్నారు. అంటే వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని చెప్పి మనందరికీ తెలుసు. మరి ఈ రోజులలో ఎన్నో రకాలైనటువంటి కాలుష్యాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఇప్పుడైతే ప్రస్తుతం ఈ సంవత్సరం మనకు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తుంది. దాని అంతటికి కూడా కారణం ఏంటంటే మనము పరిసరాలని మరి పర్యావరణాన్ని మనం పట్టించకపోవడమే.